శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సౌందర్యలహరి మొదటి శ్లోకం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతు స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. అనగా ఈ సౌందర్యలహరి ప్రథమ శ్లోకం ద్వారా దీని అర్థము, పరాశక్తితో కలిసి ఉన్నప్పుడే ఈశ్వరునిలో శక్తి ఉంటుంది. ఆ దివ్యశక్తి తోడు లేకుంటే పరమశివుడైనను కదులుటకు కూడా శక్తిహీనుడే. కనుకనే ఆ శక్తిని ఆరాధించి హరిహర బ్రహ్మలు సృష్టి స్థితి లయలకు కారణభూతులైనారు. పుణ్యం లేని వారెవ్వరూ ఆ జగత్తును స్తుతించడానికి అర్హులు కానేరరు. నాకు శక్తి ఉంది అనడం మనం తరచూ వింటూ ఉంటాం కదా. ఆ శక్తి అనేక రకాలు. కొందరికి రాసే శక్తి, కొందరికి మాట్లాడే శక్తి, కొందరికి అభినయించే శక్తి. ఇలా ఏ శక్తి అయినా ఆ ఆదిశక్తి అంశమని మనం తెలుసుకోవాలి. ఈ భౌతిక జగత్ నిర్మాతలు తల్లిదండ్రులు అనగా అమ్మవారు అయ్యవారే. ఈ ఇద్దరి కారణంగానే సృష్టి జరుగుతోంది. అంటే ఈ జగత్తంతా వారి దాంపత్య ఫలితమే. అయితే వీరిలో అయ్యవారు నిర్గుణుడు, నిరాకారుడు, అమ్మవారు మూల ప్రకృతి. సంస్కృతాక్షరం ఏ ఆమె యోని రూపం. వీరిద్దరి కలయికతో సృష్టికి గుణమయమైన లక్షణం ఏర్పడుతుంది. ఇదంతా వ్యక్తము. గుణముతో కూడినది అంటే జరిగిన సృష్టిలో సైతం సగుణాత్మక చిహ్నాలు గలవి కొన్ని ఉత్పత్తి అవుతాయి. ఇవి తిరిగి నిర్గుణ లింగాకార కృతి కూడి జగత్ విస్తరణకు దోహదపడతాయని అర్థం అన్నమాట.